గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను రాసిన 3వ పత్రిక 9-10 వచనాలు ధ్యానించుకుందాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలవన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలు జ్ఞాపకం చేసుకుందును. చదవబడిన వాక్యములో భక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన అపోస్తులుడైన యోహాను బాధ వ్యక్తం చేస్తున్నాడు. సంఘంలో ఒకడున్నాడట, వాడి పేరు దియోత్రెఫే. ఈ దియోత్రెఫే అనేవాడు ఏం చేస్తున్నాడంటే, వాడు సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకుంటూ దేవుని యొక్క సేవకులు ఎవరన్నా, సువార్థికులు కానీ అపోస్తులను పంపించిన సేవకులు ఎవరొచ్చినా సరే వారిని చేర్చుకోకుండా, వారిని ఎవరన్నా చేర్చుకుంటే వారిని వెలేస్తూ, ఎవరిని వీళ్ళతో కలవకుండా, అతడు ఎవరితో కలవకుండా సపరేట్గా ఉంటూ సంఘాన్ని దేవునికి విరోధంగా నడిపిస్తున్నాడు. అతని గూర్చి ఈ లేఖ రాస్తూ, నేను వచ్చినప్పుడు అతని క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను, వాడి సంగతి చూసుకుంటానని యోహాను భక్తుడు చాలా కోపాన్ని, బాధను వ్యక్తపరుస్తున్నాడు. మనము కూడా మన సంఘాల్లో కూడా దియోత్రెఫే లాంటి వారు ఉంటారు. లేక మనమే ఆ విధంగా మారుతున్నామా? ఏంటి అలాగా? ఏ విధంగా దేవునికి విరోధంగా మారడం అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: సెపరేషన్, రిజెక్షన్, కండమ్నేషన్. అనగా సెపరేషన్ అంటే వేరుగా ఉండడం, నేను మీతో కలవను, నా ఇష్టం, సెపరేట్ అవ్వడం. రిజెక్షన్, అందరూ కలిసి చేసే పనులను లేక సత్యాన్ని లేక అందరూ కలిసి తీసుకున్న తీర్మానాన్ని నిరాకరించి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. అటువంటి వాడికి చివర మిగిలేది ఏంటంటే డిస్ట్రక్షన్, నాశనమే. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది: వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుగా ఉండేవాడట మంచి జ్ఞానాన్ని తీసుకోడట. గోరువాడట తన సెల్ఫిష్నెస్తో ప్రవర్తిస్తాడట. స్వార్థం, నేను, నాది, నాకు కావాలి, నేను ఎలా ఎదగాలి, 10 మందికి మేలుకరంగా యోచించడట. బైబిల్ చెప్తుంది, ఆలోచనకర్తలు అనేకులుండుట క్షేమకరమని. నాకు మీ ఆలోచన వద్దు, మీ సహవాసం వద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానని చెప్పి కొంతమంది సెల్ఫిష్ మోటివ్తో సెపరేట్ అవుతూ ఉంటారు. బైబిల్ ఎప్పుడు కూడా సంఘం ఎలా ఉండాలంటే, సంఘము అందరూ కలిసే ఉండాలి. సహవాసంలోనే దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సమాధానం ఉంటుంది. దేవుని సహవాసం ఉన్నప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఆయన సమాధానం ఉంటుంది. సహవాసము దూరం అవడం అనేది దేవుడు ఇష్టపడేది కాదు. కాబట్టి మనము కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను అంటే చక్కటి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. తప్పుపోయిన కుమారుడు తండ్రితో నేను కలవను, మరి అన్నయ్యతో నేను కలవను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానన్నాడు. సెపరేట్ అయ్యాడు, తండ్రి మాటను రిజెక్ట్ చేశాడు, తండ్రి రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశాడు. చివరికి ఏం మిగిలింది? కండెమ్నేషన్, నాశనమే. అట్టి నాశనకరమైన పరిస్థితిలో వచ్చాడు వెనక్కి. రాజైన సౌలును తీసుకోండి, ముందు దేవుని విడిచిపెట్టాడు, తర్వాత ప్రవక్త అయిన సమూయేలును బాధపరిచాడు, తర్వాత దేవుని అభిషక్తుడైన దావీదుకు దూరం అయ్యాడు, చివరికి చిల్లంగి శక్తుల దగ్గరికి వెళ్ళి సోది చెప్పే వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. నెక్స్ట్ ఏమైంది? ఘోరాతి ఘోరంగా తను తాను చంపుకొని నాశనం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి, దేవుని సేవకులకి, దేవుని సత్యానికి దూరంగా ఉంటామో ఒకటి తర్వాత ఒకటి మన జీవితంలో నాశనాలు ఎదురవుతాయి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ప్రభువా, నీకు విరోధంగా నేను జీవిస్తున్నానా? నా సొంత అభిప్రాయాలను ఆధారం చేసుకుని ప్రజలకి నేను దూరం అయిపోతున్నానా? నా ప్రజలు నన్ను దూరం చేయడం కాదు, నేనే ప్రజలకు దూరం అయిపోతున్నానా? స్వార్థపు ఆలోచనలతో నన్ను సరిచేయి ప్రభువా, అందరితో కలిసి ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని అడుగుదాం. కలిసి జీవించటానికి దేవుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగమును, భరించే మనసును, క్షమించే హృదయాన్ని దేవుడిచ్చి చక్కటి పరిశుద్ధుల సహవాసంలో ఒకరి క్షేమమును ఒకరు కోరి ఒకరిని ఒకరు
తమ కంటే ఎక్కువగా గౌరవించుకుంటూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మన జీవితకాలం అంతట్లోనూ ఒంటరిగా విడిపోయి వేరుగా ఉండే కాకుండా అందరితో కలిసి ఉండి దేవుళ్ళు ఆనందించే విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకము మమ్మల్ని వేరు చేసేది ఒకటైతే, ఈ లోకం వేరు చేయకపోయినా మాకు మేముగా వేరుగా ఉండి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని జీవించే జీవితం అది నీకు ఇష్టమైనది కాదు కనుక అందరితోనూ కలిసి ఉండమన్నావు కనుక నీవు ఎంతో పరిశుద్ధుడు అయ్యుండి పాపులతో కలిసి పాపులని ప్రేమతో చేర్చుకున్నావు కనుక మా జీవితంలో అందరితో కలిసి ఉండే హృదయం మాకు దయచేయమని, నీ ప్రేమను పంచి నీ సత్యాన్ని పంచే జీవితం మాకు అనుగ్రహించమని, సాతాను శక్తులను లయపరిచి మాలో నీకు ఇష్టం లేని క్రియలు తొలగించి నీవే మాకందరితో సమాధానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.